మూలిగే నక్కపై తాటికే పడ్డదంటారు చూశారు. సరిగ్గా ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి అట్టానే మారింది. అసలే పీపీపీ మెడికల్ కాలేజీ టెండర్లకి ఎవ్వరూ రాలేదు అనే ప్రచారంతో చంద్రబాబుకి తల బొప్పి కొట్టేసింది. ప్రభుత్వం మీద నమ్మకం లేదు అనే అభిప్రాయం బలపడిపోయింది. ఆఖరికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా తీవ్ర నైరాశ్యంలో మిలిగిపోయాయి. నేరుగా రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కూడా జగన్మోహన్ రెడ్డి బెదిరింపుల వల్లే ఎవరూ టెండర్లు వేయలేదు అని బాహాటంగా చెప్పేశారు. అంటే ప్రభుత్వం మాట కన్నా, చంద్రబాబు మీద నమ్మకం కన్నా జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇచ్చారు అని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే అంగీకరించేసినట్టు అయింది. అలాంటి తరుణంలో కనీసం ఒక్క టెండర్ అయినా వచ్చింది అని ఊపిరి పీల్చుకుంటుంటే ఆ ఒక్క టెండర్ కూడా మేము అసలు టెండర్ల ప్రక్రియకే వెళ్ళలేదు అనేటువంటి రీతిలో కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం స్పష్టం చేయడం కలకలం రేపుతోంది. కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది, ఆ సంస్థకి కట్టబెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది అన్నట్టుగా ప్రచారం సాగింది. నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించి టెండర్ వేసిన సంస్థకి ఖరారు చేయండి, వాళ్ళకి కాలేజీ అప్పగించండి అని ఆదేశాలు ఇచ్చారు. మరి హఠాత్తుగా కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం తాము అసలు టెండర్ల ప్రక్రియలోనే పాల్గొనలేదు అని చెప్పేసిందంటే ముఖ్యమంత్రి మాటల మీద ఏమాత్రం నమ్మకం ఉన్నట్టు, చంద్రబాబు తీరు ఎంత సందేహాస్పదంగా ఉన్నట్టు. టెండర్ వచ్చింది, ఆ సంస్థకి ఆదోని మెడికల్ కాలేజ్ కట్టబెట్టేయండి, మిగిలిన ప్రొసీజర్ పూర్తి చేయండి అని ముఖ్యమంత్రి ఆదేశిస్తే అసలు మేము టెండరే వేయలేదు అని సదరు హాస్పిటల్ మేనేజ్మెంట్ తెలియజేయడం దేనికి సంకేతం? చంద్రబాబు తీరు ఎంత ఎబ్బెట్టుగా ఉందో, ప్రభుత్వం ఎంత పేలవంగా సాగుతుందో సాటి చెప్పేటువంటి విషయం. అసలు టెండర్ల ప్రక్రియలో పాల్గొన్నటువంటి వాళ్ళకి టెండర్ ఖరారు చేసినట్టుగా మీడియాలో కథనాలు, ప్రభుత్వం ఆమోదించడం, దానికి తగ్గట్టుగా టెండర్ ప్రక్రియను పూర్తి చేసే వ్యవహారాన్ని చేపట్టడం, అందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడండి. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఏ రీతినుందో తేట తెల్లం చేసేటువంటి విషయం. 2 రోజుల నాడే కిమ్స్ హాస్పిటల్కి ఆదోని మెడికల్ కాలేజ్ కట్టబెడుతున్నట్టు కథనాలు వచ్చినప్పుడు వాళ్ళు టెండర్లో పాల్గొనకపోతే ప్రభుత్వమే దాన్ని స్పష్టం చేయాలి, అధికారికంగా ఖండించాలి. అలాంటి టెండర్ల ప్రక్రియలో ఎవరూ పాల్గొనలేదు, ఎవరికి టెండర్లు ఖరారు చేయలేదు అని చెప్పాలి. కానీ అందుకు విరుద్ధంగా ఒక టెండర్ వచ్చినట్టు, వాళ్ళకి కన్ఫర్మ్ చేసినట్టు, మిగిలిన ప్రాసెస్ అంతా పూర్తి చేసి వాళ్ళకి ఆదోని హాస్పిటల్ అప్పగిస్తున్నట్టు ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించడం దేనికి సంకేతం? ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తీరుంది? చంద్రబాబు ఎంత ఒత్తిడిలో లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడతారు? చాలా విస్మయాన్ని రేకెత్తించేటువంటి విషయం. ఒకవేళ ముఖ్యమంత్రి టెండర్ ఖరారు చేసినట్టు, దాని ప్రొసీజర్ పూర్తి చేయమన్నట్టు ఆర్డర్ ఇస్తుంటే మరి కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఎందుకని స్పందించలేదు? ఎందుకు తాత్సార్యం చేసింది? 2 రోజుల పాటు ఎందుకని కాలయాపన చేసింది? సోమవారం నాటితోనే గడువు ముగిస్తే, మంగళవారం నాడే టెండర్ల ప్రక్రియ ఖరారైతే, బుధవారం నాడే పత్రికల్లో వార్తలు వస్తే, శుక్రవారం వరకు ఆ సంస్థ ఎందుకని సైలెంట్గా ఉంది? మరొక అనుమానాన్ని రేకెత్తించేటువంటి విషయం. ఆ సంస్థ అసలు టెండరే వేయకుండా టెండర్ ఖరారైందని వార్తలు వస్తుంటే స్పందించడానికి 48 గంటల సమయం ఎందుకు తీసుకున్నట్టు అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఈ మధ్యలో ఏం జరిగింది అనే సందేహాలు కూడా కలుగుతాయి. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం ఎవరు టెండర్ వేయడానికి ముందుకు రానప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరుతో ఆయా కాలేజీలు టెండర్లు వేసినటువంటి వాళ్ళకి భారీగా నిధులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. అప్పుడైనా కొందరైనా వచ్చి టెండర్లు వేస్తారని చంద్రబాబు ఆశిస్తున్నారు. అలా ఎవరైనా వచ్చి టెండర్లు వేస్తానంటే వాళ్ళకి భారీగా VGF పేరుతో 30% వరకు కూడా రాయితీలు ఇస్తాం, భారీగా నిధులు ఇస్తాం అని చెప్తున్నారు. నిధులు లేక ఒకవైపు మెడికల్ కాలేజీల నిర్మాణం ప్రైవేటు వాళ్ళకి ఇస్తున్నామని చెప్తూనే ప్రైవేటు వాళ్ళు నిర్మించాలంటే ముందుకు రావట్లేదు కాబట్టి వాళ్ళకి నిధులు ఇస్తాం అని చంద్రబాబు ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు అత్యంత విస్మయకరంగా ఉన్నాయి. అయినా ప్రభుత్వం ఆ పద్ధతిలో ముందుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు VGF పేరుతో భారీగా నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవడానికి తగ్గట్టుగా కిమ్స్ ఇలాంటి ఎత్తుగడేసిందా అనే అనుమానాలు కూడా కలగక మానవు. మరి కిమ్స్ వ్యూహానికి తగ్గట్టుగా చంద్రబాబు సర్కారు వ్యవహరిస్తుందా,
లేకుంటే కిమ్స్ అసలు టెండర్లో పాల్గొనకుండానే చంద్రబాబు ప్రభుత్వం ఖరారు చేసే దిశలో ముందడుగు వేసిందా? అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో? ఎందుకు ఇలాంటి ప్రహసనం నడుస్తుంది? ప్రభుత్వం పరువు పూర్తిగా కోల్పోతుంది. మూలిగే నక్క మీద తాటికే పడ్డ చందంగా అసలే ప్రభుత్వం మీద అనుమానాలు బలపడుతున్నటువంటి దశలో ప్రభుత్వం మరింతగా పారదర్శకత లేమితో సాగడం వెనక ఏంటి కారణం? ఇలాంటి అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ప్రభుత్వ వ్యవహార శైలి మీద పలు రకాల సందేహాలకి ఆస్కారం కలిగిస్తున్నాయి.